నమస్తే, వెల్కమ్ టు ట్రూ టాక్ విత్ తెలకపల్లి రవి. నమస్తే రవి గారు. నమస్తే అండి. రవి గారు, ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ కొన్ని ఏవైతే కావాలనుకుంటున్నారో, ముఖ్యంగా ప్రత్యేక హోదాలది ఇతర అంశాలు ఇవన్నీ పక్కదారి పట్టి మళ్ళీ ఎదుటి వ్యక్తుల్ని దూషించుకోవటం, ఎదుటి పార్టీలను దూషించుకోవటం ఇవన్నీ మొదలవుతున్నాయి. ముఖ్యంగా ఈ టీడీపీ అలాగే జనసేన ఒక్కటే అన్న భ్రమ ఇంకా వైసీపీలో కొనసాగుతుందంటారా? ఎందుకు వైసీపీ అంత కేంద్రీకరిస్తుందంటారు ఈ ఇద్దరు పేరు? అంటే ఈరోజు నిన్న సాక్షిలో కానీ వాళ్ళ వాదనలో కానీ వీటన్నిటిలో ప్రధానంగా పవన్ కళ్యాణ్ జనసేన అంటే చంద్రబాబు నాయుడుకు బీ టీం అనే ఒక ప్రచారం చాలా ఉధృతం చేశారు. దీని ద్వారా వాళ్ళు ఏం సాధించాలనుకున్నారు? రెండోది, అసలు ఇటువంటి ప్రచారం నేను కాదు బాబు అంటుంటే పదే పదే చెప్పడం ద్వారా చంద్రబాబుని ఎందుకు పెద్దవాడిని చేయాలనుకుంటున్నారు అనేది ఒక ప్రశ్న. రెండో ప్రశ్న ఏంటంటే, లేదా రెండో కారణము, బహుశా పవన్ కళ్యాణ్ అనే ఆయన్ను మనం విస్మరించడం సరికాదు. ఆయన మనకు ఒక చంద్రబాబు వ్యతిరేక ఓట్లు పవన్ కళ్యాణ్కు ఎక్కువగా వస్తాయనే ఒక ఆందోళన వాళ్ళకి పట్టి ఉండాలి. అందుకని ఆయన వ్యతిరేక కాదు, అనుకూలుడు, వ్యతిరేక కాదు అనుకూలుడు అనే ప్రచారం చాలా తీవ్ర స్థాయిలో చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. కానీ రాజకీయాల్లో ఏంటంటే బేసిక్ ఆనెస్టీ అనే ఒకటి ఉంటుంది. ఆయన వ్యతిరేకించాననే ఒక 2 ఏళ్ల నుంచి నిరంతరాయంగా ఏదో ఒకటి చేస్తూ కాదు 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 అని చెప్తున్నా కానీ అవును 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 అని చెప్పడం. అంతేకాదు, కాంగ్రెస్ ఏమో సి టీం అంట, బీజేపీ ఏమో శాశ్వత మిత్రుడు అంట. అంటే అందరూ చంద్రబాబుతోనే ఉన్నారు, చంద్రబాబే సర్వశక్తివంతుడు అనే ప్రొజెక్షన్ వీళ్ళు ఎందుకు ఇస్తున్నారు? దాడేమో పవన్ కళ్యాణ్ మీద చేసుకుంటే అనేది అంతుపట్టిన సమస్య. బహుశా చాలా విషయాల్లో వైసీపీని ఒక వ్యూహాత్మక తప్పిదాలు బాగా వెంటాడుతున్నాయి. నేను ఇటీవల కూడా చెప్పాను, ఇది దాని కొనసాగింపు అనుకోవాలి, దాని పరాకాష్ట కూడా అనుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఎన్నికలు ఇంత దగ్గరగా వచ్చినప్పుడు చంద్రబాబును ప్రభుత్వం మీద విమర్శించే బదులు వాళ్ళు ఏమంటారు, మమ్మల్ని ఎందుకు విమర్శిస్తారు, మీరు ప్రభుత్వాన్ని విమర్శించాలి కానీ జగన్ ఎందుకు విమర్శిస్తారని. ఇది కూడా అర్థం లేని మాట. ఎప్పుడైనా 2 పెద్ద పార్టీలు పోటీ పడుతున్నప్పుడు ఒక తృతీయ శక్తి వస్తే చంద్రబాబునే విమర్శించాలి, జగన్మోహన్ రెడ్డిని విమర్శించకూడదు అనే ఈ వాదన ఇది ఎక్కడి నుంచి వస్తుంది? జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కేసులు, ఆరోపణలు ఇవన్నీ నిజమైనప్పుడు వాటి గురించి అవన్నీ వాస్తవంగా ఉన్నాయి, కోర్టుల్లో తేలాలి. అప్పటి వరకు ఎవరైనా రాజకీయాల్లో మాట్లాడుకుని ఉంటారా? ఒకవేళ పవన్ కళ్యాణ్ మాట్లాడలేదనుకోండి, పవన్ కళ్యాణ్ అయినా మీరైనా నేనైనా, మీరు అప్పుడు జగన్ ఏజెంట్ అనడానికి కూడా ఇంతే అవకాశం ఉంటుంది కదా. అసలైనా ఎవరిని ప్రజాస్వామ్యంలో ఎవరినైనా ఓ పద్ధతి ప్రకారం విమర్శించవచ్చు. అంతేగాని మీరు జగన్ అన్నారు కాబట్టి చంద్రబాబు మనిషి, చంద్రబాబుని అన్నారు కాబట్టి జగన్ మనిషి అంటే మేము మనుషులం కాదా అనే ఒక ప్రశ్న ఎవరికైనా ఉత్పన్నమవుతుంది. కానీ ఇందులో రాజకీయమైనటువంటి దాడి ఇది. అంటే వీళ్ళను ప్రత్యామ్నాయంగా చూడకూడదు. చంద్రబాబు వ్యతిరేకత పవన్ వైపు తిరుగుతుందనే ఒక అంచనా కూడా, ఆందోళన కూడా దీనికి కారణమై ఉండాలి. అయితే ప్రజలంతా అమాయకంగా ఏముంటారు, అందరినీ గమనిస్తుంటారు కాబట్టి ఎవరికి ఎన్ని మార్కులు వేయాలి, ఎవరికి ఎన్ని ఓట్లు వేయాలి అనేది వాళ్ళు నిర్ణయించుకుంటారు. ఓకే. అంటే మరోవైపు జేడీ లక్ష్మీనారాయణ రీసెంట్గా జనసేనలో చేరడం జరిగింది. దీన్ని కూడా వాళ్ళు మాట్లాడడం జరుగుతోంది వైసీపీ నుంచి. అంటే ఇదంతా రాజకీయంగా జరుగుతున్న, ఎన్నికల దగ్గర పడుతున్న కొద్దీ ఇలాంటివి మనం చాలా చూడొచ్చు అంటారా? అంటే జేడీ లక్ష్మీనారాయణ, జేడీ అంటేనే సిబిఐ జాయింట్ డైరెక్టర్. జేడీ ఆయన ఇంటి పేరు కూడా కాదు. జేడీ హోదాలో ఆయన జగన్ మీద వచ్చినటువంటి కేసులను దర్యాప్తు చేశారు. ఆ సమయంలో సహజంగా వాళ్ళకి ఆయన అంటే సరిపడలేదు. ఆయన అత్యుత్సాహంగా వ్యవహరించారు, ఈ విషయాలన్నీ లీక్ చేశారు, ఈయన టీడీపీ ఏజెంట్ అని అప్పటి నుంచే వీళ్ళు ప్రచారం చేశారు. ఇంతకాలం చేయలేదు. మళ్ళీ ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మొదలైంది. ఆయన ఏ పార్టీలో చేరుతారు, ఏమవుతుంది? గతంలో మనం కూడా బీజేపీ దగ్గర నుంచి ఇప్పుడు చివర పవన్ కళ్యాణ్ దగ్గర చేరే వరకు చాలా మజిలీలు ఉన్నాయి. స్వచ్ఛంద సంస్థ ఉంది, లోక్సత్తా ఆయన చెప్పడం ఉంది, లేదా సొంత పార్టీ పెట్టాలని ఆయన చేసిన ఆలోచనలు ఉన్నాయి. కాదు, నేను జనసేనతో వెళ్ళడం మంచిది, పవన్ కళ్యాణ్ గట్టిగా పనిచేస్తున్నారు, ఆయనకు అవకాశాలు ఉన్నాయని అంచనా వేసుకొని అందులో చేరారు. ఇక్కడ విచిత్రం ఏమంటే, జేడీ తెలుగుదేశంలో చేరతాడు అని వార్తలు వచ్చినప్పుడు వీళ్ళు ఇంకా అది నిజం కాకముందే దాడి చేసేసారు. అంబటి రాంబాబు వీళ్ళందరూ మేము ఎప్పటి నుంచో చెప్తుంది నిజమైంది చూసారా, వీళ్ళు తెలుగుదేశంలో చేరిపోయాడు, వీళ్ళిద్దరూ ఒకటే అని మొదటి నుంచి మీడియాలో, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చేశారు. ఆయన చేరలేదు. ఆయన చేరినప్పుడు ఏం చేయాలి? మేము తొందరపడి ఊహాగానాల మీద స్పందించాము అని వాళ్ళు ఆ పరిశీలన చేస్తారు. దాని బదులు జనసేనలో చేరినా కానీ ఇది కూడా తెలియదు. అంటే జేడీ లక్ష్మీనారాయణ ఆయన ఏ పార్టీలో చేరినా ఇంకా అది చంద్రబాబు సలహాతో చేరాడని. మూడోది, ఆయన ఏ పార్టీలో చేరకూడదా? ఇప్పుడు జేడీ లక్ష్మీనారాయణ గారు కావచ్చు, ఇంకొక శ్రీమన్నారాయణ గారు కావచ్చు, వాళ్ళు ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, కోర్టులు, ముఖ్యంగా ఇది కోర్టు అధీనంలో జరిగింది. కోర్టు ఆదేశాల ప్రకారం వాళ్ళ విధి వాళ్ళు నిర్వహించారు. మీకు ఇబ్బంది ఉండొచ్చు, దాని అర్థం ఇంకా ఒకసారి అలా అధికారిగా పనిచేసిన ఆయన ఎప్పుడు ఏ పార్టీలో చేరకూడదంటే ఇప్పుడు 6 7 ఐఏఎస్లు ఉన్నారు.
ఐఏఎస్లో అలాగే ఇప్పుడు 7 ఐఏఎస్లు మా పార్టీ తరఫున నిలబడుతున్నారని వైసీపీ వాళ్ళు ఘనంగా చెప్తున్నారు. వీళ్ళలో 2 చంద్రబాబు దగ్గర ప్రధాన కార్యదర్శులుగా పనిచేశారు. అంటే అప్పుడు వాళ్ళు జగన్ ఏజెంట్లుగా ఉన్నట్ట. అంటే అనడం మొదలు పెడితే కనుక జగన్ ఏజెంట్లుగానే నాకు అజయ్ కల్లాంను ఐవీఐఆర్ను నేను బాగా అజయ్ కల్లాంను బహుశా మొదటి వివరమైన ఇంటర్వ్యూ చేసిన వాడిని నేను, వాళ్ళిద్దరిని చేశా. ఇప్పుడు ఒక ఆయన బీజేపీలో ఉన్నాడు ఐవైఆర్, అజయ్ కలాం వైసీపీకి అనే ఒక దగ్గర, చంద్రమౌళి లాంటి నా మిత్రులు ఉన్నారు. వీళ్ళందరూ సర్వీస్లో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి ఏజెంట్లుగానో జగన్మోహన్ రెడ్డి ఏజెంట్లుగానో పనిచేశారు అని మనం నిర్ధారించాలా? ఆ మాటకు వస్తే చంద్రబాబు నాయుడు అదేది కర్షక పరిషత్ చైర్మన్గా ఉన్నప్పుడు చాలా ఉపయోగపడిన మనిషి, ఇప్పుడు ఆయన మీద పోటీ చేస్తున్న చంద్రమౌళి ఇప్పుడు కుప్పంలో వైసీపీ అభ్యర్థి. ఆయన ఒకప్పుడు చంద్రబాబుకు చాలా ఇష్టడు, ఆయన్ని ప్రమోట్ చేసి మరీ కర్షక పరిషత్కు ఉపయోగించుకున్నారు. కాబట్టి అధికారులు వేరు, అధినేతలు వేరు. అధికారులకు రాజకీయాలు ఉండొచ్చు, వాళ్ళు ఏదైనా చేయొచ్చు, మీరు రాజకీయంగా ఎదుర్కోవచ్చు తప్ప. ఇక జేడీ లక్ష్మణ్ అనే ఆయనకు పౌరసత్వ హక్కులు కూడా లేవు, ఆయన ఏ పార్టీలో చేరినా చంద్రబాబే చేర్పించాడని చెప్పడం అనేది ఇది ఒక అతిశయోక్తే కాదు, అర్ధరహితమైంది. మీరు అన్నారు ఇంకా భ్రమంలో ఉన్నారని, వాళ్ళు భ్రమంలో లేరు, వాళ్ళు భ్రమ పెట్టాలని చూస్తున్నట్టు కనిపిస్తుంది. అంటే ఈ జనసేన అనే దానికి ప్రత్యేకమైన వ్యక్తిత్వం లేదు. వీళ్ళు అంటే ఇలా అనడం ద్వారా వీళ్ళు ఏం చేస్తున్నారంటే జనసేనతో సిపిఎం, సిపిఐ, బీఎస్పీ పొత్తు పెట్టుకున్నాయి, సీట్ల సర్దుబాటు చేసుకున్నాయి. ఇవన్నీ కూడా చంద్రబాబు ఏజెంట్లే. అంటే మొత్తం ఇంకా ఆంధ్రప్రదేశ్ అనేది మీరు చంద్రబాబుకు దారదత్తం చేసి ఆయన పేరుతో రాయదలుచుకున్నారా? కమ్యూనిస్టులకు కూడా వ్యక్తిత్వం లేదా? పవన్ కళ్యాణ్ అంత ఆయనకి ఏజెంట్గా ఉంటే ఆయనతో వచ్చి వెళ్ళే ముందు ఈ పార్టీలు ఏవి నిర్ధారించుకోవా? మాయావతి గారు నిర్ధారించుకోరా? కాబట్టి ఇవేంటంటే ఒక విధంగా అసహనం, ఒక ఉలికిపాటు, ఒక అనాలోచిత స్పందన. దాన్ని పదే అనడం, ఏదో యథాలాపంగా ఒకసారి అనటం కాదు. అలాగే వివేకానంద రెడ్డి హత్య కేసు కూడా విచారణకు వెళ్ళాలి, దానికి ఒక పరిష్కారం దొరకాలి, నిందితులు ఎవరైనా వాడిని పట్టుకోవాలి. ఆ కేసు కూడా అప్పుడే ముగిసిపోయింది అన్నట్టుగానే ఈ రాజకీయాలు మళ్ళీ మొదలైనాయి అంటారా? అంటే వివేకానంద రెడ్డి గారి హత్య చాలా దురదృష్టకరమైంది. దాని విషయంలో ప్రభుత్వం మీద సిబిఐతో చేయించాలని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. కాదు, మీ కుటుంబంలోనే ఇచ్చేశారని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. ఇది కూడా అంతే. రాష్ట్రంలో ఎన్నికల సమయంలో ఎన్నికల గురించి విధానపరమైన ప్రజా సమస్యలు వెనక్కిపోయి డేటా వారి దగ్గర నుంచి ఇప్పుడు మర్డర్ వారి దగ్గరలోకి వీళ్ళు వచ్చేసారు. నిజంగానే జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో ఆయన అనుసరించిన వ్యూహము, వైసీపీ మాట్లాడిన తీరు, అంటే ఉదయం పూట ఈ సాక్ష్యాధారాలు ఎందుకు తారుమారు చేశారు, గుండెపోటని ఎందుకు చెప్పారు, అన్ని చూసిన వాళ్ళు ఎవరున్నారో ఎవరు లేదో ఎందుకు తెలుసుకోలేదు, ఈ ప్రశ్నలకు జవాబులు లేవు. ఆ జవాబు చెప్పకుండా మీరు రాజకీయంగా తెలుగుదేశం అంటున్నారు. అది రాజకీయంగా జరుగుతుంది. కానీ దాన్ని అంత రభస 2 రోజులు దాని మీద అంత రాజకీయంగా మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు దాని మీద అంత మాట్లాడటం లేదు. ఇంకోవైపున పోలీసులు ఇప్పుడు అఫెన్సివ్ తీసుకొని మేము బంధువులందరినీ విచారించాము, కుటుంబ సభ్యులను, తమ్ముళ్లను, కూతుర్ని విచారించాము, ఒకరిద్దరు అబ్స్కాండింగ్ తప్పించుకొని తిరుగుతున్నారని పోలీసులు చెప్తున్నారు. అంటే పోలీసులు ఎక్కువ అఫెన్సివ్లో ఉన్నారు. పోలీసులు చేయాల్సింది చేయాలి, పోలీసులకు స్వేచ్ఛ ఇవ్వాలి. కానీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం నాయకులు కూడా వివేకానంద రెడ్డి హత్యను ఫోర్ ఫ్రంట్కి తీసుకొని వచ్చి హత్య రాజకీయాలు, నేరస్థ రాజకీయాలు ఈ రాష్ట్రం వెళ్ళిపోతున్నాయి. అంటే ఇద్దరు కూడా మళ్ళీ ప్రజల్లో ఒక విధమైనటువంటి అభద్రతా భావన సృష్టించే విధంగా ఈ ఎన్నికల్లో ప్రచారాన్ని నడిపించడం తప్పకుండా ఇది ఆందోళనకరం. వివేకానంద రెడ్డి హత్య ఎవరు చేశారు, అన్ని విషయాలు బయటికి రావాలి. ఎవరు చేసినా కుటుంబ సభ్యుల పాత్ర మీద అది తప్పకుండా కుటుంబ సభ్యులు పోలీసులకు జవాబు చెప్పాల్సి ఉంటుంది. చెప్పకపోతే పోలీసులు వాళ్ళు చేసే నిర్ధారణలు వాళ్ళు చేస్తారు. ఇప్పుడు మనం ఇందాక చేసిన ప్రస్తావనకు ఇక్కడ ఏమంటే హఠాత్తుగా వివేకానంద రెడ్డి గారి హత్య మీద ఒక రోజు నడిపించి, మన టీవీ భాషలో చెప్పాలంటే నడిపించి, రెండో రోజుకంతా ఇప్పుడు పవన్ కళ్యాణ్ బీ టీము మొత్తం దాడిని పవన్ కళ్యాణ్ మీదకి జేడీని, అంతే కదా, అంత ఘోరమైన హత్య. రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు, మీ చిన్నాన్న, ఇదంతా జరిగితే మరి ఎంత ఇది ఉంది. ఒకరోజు మొత్తం వేసేసారు, హంతకులు అవి పెట్టేశారు, అది అయిపోయి మళ్ళీ అది కూడా పవన్ కళ్యాణ్ మీద, జనసేన మీద. అంటే మొదట నేను అన్నాను ఇదివరకే, జగన్ వర్సెస్ పవన్ అయితే ఏంటి, చంద్రబాబు మీద వ్యతిరేకత అనేది అలా స్థిరంగా ఉండగా జగన్ వర్సెస్ పవన్ అవుతుందేమో, అయినప్పుడు ఈ కేసులు, ఈ ఆరోపణలు, ఇవన్నీ అయిపోయి పవన్ కళ్యాణ్ కొంచెం మొగ్గు వస్తుందేమో అనే ఒక ఆందోళన లేదా ఒక ఆలోచన, అంచనా వీళ్ళకు ఉన్నట్టుగా ఉంది. అందుకనే పవన్గా దాడి చేయండి మీకు చేతనైతే. ఇప్పుడు మీ రాజకీయాలు ఇవి, మీ విధానాలు ఇవి, మీ అభ్యర్థులు వీళ్ళు, అవి చేయండి. అవి చేయలేదు ఇంతకుముందు చేస్తే వ్యక్తిగత దాడి,
లేకపోతే సిక్కని ముందు పెట్టుకున్నట్టుగా తెలుగుదేశం ఏజెంట్ అంటూ దాడి. ఇది హుందా అయిన విషయం కూడా కాదు, సమంజసం కూడా కాదు. ఓకే, అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అటు జనసేన ఏవైతే ఈ వైసీపీ నుంచి టీడీపీ నుంచి వ్యతిరేకతను కూడగట్టుకుంటుందో ఇదంతా ఏ విధంగా కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంది? జనసేన లక్ష్యం తను అనుకున్న విధానంగా వెళ్తుందా? ఈ 2019 ఎన్నికల్లో తన సత్తా చూపించగలుగుతుందంటారు? తప్పనిసరిగా అదే కదా, అది జరుగుతుందనే కదా వైసీపీకి ఇంత. చంద్రబాబు వ్యతిరేకం నేను ఒక్కడనే, మాకే గుత్తాధిపత్యం ఉంది, మిగతా వాళ్ళు చెప్పేవన్నీ కూడా నిజం కాదు, మా విమర్శలే నిజమైనవి, మిగతా విమర్శలు నిజం కాదు. అంటే చంద్రబాబును మాత్రమే విమర్శించాలి, అది కూడా మేము మాత్రమే విమర్శించాలి, మమ్మల్ని ఎవరు విమర్శించకూడదు. ఇది వైఎస్ఆర్ పార్టీ యొక్క ఫిలాసఫీ. దీనికి గండి కొట్టింది జనసేన లెఫ్ట్ బీఎస్పీ కూటమి. బీఎస్పీ ఇంకా రావాలనుకోండి, జనసేన లెఫ్ట్ పార్టీలు ఇవి ఏ సభ పెట్టినా కానీ ప్రభుత్వం యొక్క తప్పులను వైఫల్యాలను విమర్శిస్తున్నాయి. వైసీపీ కూడా సరిగ్గా చేయలేదనేది కూడా విమర్శిస్తున్నాయి. విమర్శించకుండా ఎందుకుంటాయి? ఏకైక ప్రతిపక్షం అది. ఏకైక ప్రతిపక్షం సభకు పోలేదు, ప్రభుత్వం తప్పు చేసింది. ఏకైక ప్రతిపక్షం సభలోకి పోయి వాటిని ఎత్తి చూపించి సరి చేసే విధానం చేయలేదు. ఎందుకు వెళ్ళలేదు అంటే మా ఎమ్మెల్యేలు 23 మందిని తీసుకున్నారు, మీ ఎమ్మెల్యేలను కాపాడుకోలేదు, వాళ్ళు ప్రలోభాలకు గురై వెళ్ళిపోయారు, వాళ్ళు తప్పే. కానీ మీ బాధ్యత, మీరు తప్పు చేశారు కదా. ఏకైక ప్రతిపక్షంగా మా మీద ఇంకా చాలా ఎక్కువ బాధ్యత ఉందనే బదులు మీరు బీజేపీ కొమ్ములు తెప్పించారు కదా. ఇప్పుడు వీళ్ళందరూ బీజేపీ ఏజెంట్లు అంటుంటారు, కానీ మీరు కదా బీజేపీకి గ్రౌండ్ వదిలేసి వచ్చింది శాసనసభలో. కాబట్టి వైసీపీ సంజాయిషి చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అవి చెప్పకుండా ఎదురుదాడి అనే ఒక విధానాన్ని వాళ్ళు అనుసరిస్తున్నారు. అందులోనూ ఈ BCTD అని అందరికీ కూడా ఒక చంద్రముద్ర వేసే ప్రయత్నం ఇది మంచిది కదా అసలు. అయితే రవి గారు, ఈ జనసేన శత్రువులు ఇవన్నీ ఒక ఎత్తే అయితే, విమర్శలు ఇవన్నీ ఒక ఎత్తే అయితే, ఇంకా మిత్రుల సంగతి ఏంటంటారు? ఎన్నికలు ఇంకొన్ని రోజుల్లో నామినేషన్ కూడా వేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చినట్టేనంటారా? అంటే చాలా జయప్రదంగా సీట్ల సర్దుబాటు ముగిసిందని భావించాలి కదా. ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు 7 శాసనసభ స్థానాలు, 3 లోక్సభ స్థానాలు ఇస్తామని చెప్పి అదొక అవగాహనకు వచ్చారు. బీఎస్పీకి 21 అసెంబ్లీ స్థానాలు, తర్వాత 3 లోక్సభ స్థానాలు వాళ్ళకు కూడా ఇస్తామన్నట్టున్నారు. 2 లోక్సభ స్థానాలు వీళ్లకు, 3 వాళ్లకు. ఈ క్రమంలో ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కుదిరిన మొదటి ఎన్నికల ఒడంబడికిదే 4 పార్టీలకు. అంటే 4 పార్టీల ఒడంబడికకు నాయకత్వం వహించడం అన్నది తప్పకుండా జనసేనకు అది కాంప్లిమెంటరీనే, అది అభినందించాల్సిన విషయం. మిగిలిన వాళ్ళది కాలేదు. అలాగే దేశంలో కూడా ఎవరెవరితో కలుస్తారని తెలియని CPM ఉన్న కేరళలో లేదా బెంగాల్లో ఇటువంటి చోట్ల వామపక్షాలు కలిసిపోవడం తప్ప మిగిలిన చోట్ల చాలా తక్కువ. కాంగ్రెస్ మిగతా వాళ్ళు 4-5 రాష్ట్రాల్లో మాత్రమే ఇంతవరకు పొత్తులు ఖరారైనాయి, తమిళనాడు లాంటి చోట. మరి అలాంటప్పుడు ఏపీలో జయప్రదంగా వీళ్ళు 4 పార్టీలు కలిసి ఒక అవగాహనకు రావడం, అందులో బీఎస్పీ అనేది ఆశ్చర్యకరంగా ప్రవేశించింది అనుకున్నప్పటికీ కూడా దానికి ఒక సామాజిక న్యాయం అనే ప్రాతిపదిక జనసేన చూపిస్తూ ఉంది. కాబట్టి ఈ పొత్తు కుదరదు వీళ్లకు, చివరకు చూడండి కలలు కన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. పవన్ కళ్యాణ్ అనవసరంగా కమ్యూనిస్టులకు ఇస్తున్నాడు, ఇప్పటికీ అలాంటి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో కనిపిస్తాయి. ఆయన ముందు నుంచి కమ్యూనిస్టులను, వాళ్ళ ఆశయాలను, వాళ్ళ ఉద్యమాలను నేను గౌరవిస్తానని చెప్తున్నారు. పోరాటాలుగా కానీ కమ్యూనిస్టులు సీట్లకు, ఓట్లకు ఎందుకు పనికి రావడం లేదు అని కూడా ఒక ప్రశ్న ఇచ్చాడు ఆయన. మొదటి సభల్లోనే 1 సీట్ రాకపోయినా వాళ్ళు ప్రజల మధ్య ఉన్నారు కదా, మేము కూడా అలాగే ఉంటామన్న పద్ధతిలో కూడా చెప్పారు. కాబట్టి ఇక్కడ కమ్యూనిస్టులకు ఏమన్నారు, మీరేంటి ఇంత చరిత్ర ఉండి మీరు పవన్ కళ్యాణ్ నమ్మడం ఏంటి, ఆయనకేమి, ఆయన నాన్ సీరియస్, ఆయనకు నిలకడలేదని కమ్యూనిస్టులకు చెప్పారు. అంటే మిత్రభేదం అనే వ్యూహాన్ని చాలా భారీ స్థాయిలోనే అమలు చేశారు. అలాగే పవన్ కళ్యాణ్ జనసేనతో వెళ్తారు, టీడీపీతో వెళ్తారు, పవన్ కళ్యాణ్ వైసీపీతో వెళ్తాడని వీళ్ళు కూడా ప్రచారం చేశారు. ఇవన్నీ కూడా పటాపంచలై చివరకు ఈ 4 పార్టీల కలయిక జయప్రదంగా పూర్తి కావడం, సీట్లు పంపిణీ జరగడం అనేది ఒక ముఖ్యమైన విషయం. దానికి తోడు జనసేన అభ్యర్థుల ప్రకటన కూడా పూర్తయింది. దాదాపు వాళ్ళు అరమరికలు లేకుండా మీడియా గోష్ఠిలో వామపక్షాల నాయకులు కూడా చెప్పేశారు. కాబట్టి ఇది మొదలైపోతుంది, వీళ్ళు రంగంలోకి వెళ్తారు, ప్రత్యామ్నాయ విధానాలు, నూతన రాజకీయం అనే ఒక నినాదం తీసుకొస్తారు. అందులో అతి ముఖ్యమైనది ఈ 2 పార్టీల గుత్తాధిపత్యాన్ని ఛేదించటం. ఎంతకాలం వీళ్ళ చుట్టూ ఎందుకు తిరగాలి, మూడోది కొన్ని కుటుంబాలు, కొన్ని సామాజిక తరగతులే ఆధిపత్యం చెలాయించే పరిస్థితి పోవాలని, ఇది కీలకమైనది. కాబట్టి ఈ 4 పార్టీల సీట్ల సర్దుబాటు అన్నది, వీటి నినాదాలు, వీటి విధానాలు అన్నవి ఒక కొత్త స్రవంతి, ఒక 3వ స్రవంతిగా ఉండబోతున్నాయి.
జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ ఎలాగూ ఉంటాయి, అవి వాటికి బలము పరిమితము. ఇప్పుడు బీజేపీ జాబితాలో వైసీపీ పట్ల మెతక వైఖరి అనుసరించారని ఇదొక కథ నడుస్తుంది. అంటే అది వరకు స్ట్రింగ్ ఆపరేషన్లో వైసీపీ ప్రతినిధి ఒక ఆయన మేము బీజేపీ మీద బలమైన అభ్యర్థులను పెట్టాం, కన్నా లక్ష్మణ్ మీద పెట్టాం, ఉదాహరణకు జగన్ మీద పెట్టాం, ఇటువంటివి ఏవో చెప్పారు. నిజంగానే అదే పద్ధతిలో ఇప్పుడు కనుక చూస్తే బీజేపీ మీద వైసీపీ వాళ్ళు అభ్యర్థిని సరిగ్గా పెట్టలేదు, పులివెందుల్లో లేదు, ఇట్లాంటి బీజేపీ వాళ్ళు పులివెందుల్లో పెట్టలేదు, ఇట్లాంటి కథలు కొన్ని మనకు వినిపిస్తున్నాయి. ఏదైనా బీజేపీని, కేంద్రాన్ని వైసీపీ గట్టిగా విమర్శించడం లేదు. గట్టిగా కాదు, ప్రధాన బాధ్యత తెలుగుదేశందే అని పదే పదే చెప్పడం ద్వారా ప్రత్యేక హోదా నిరాకరించినటువంటి కేంద్రానికి క్లీన్ చిట్ ఇచ్చే ఒక పనిలో ఉంది. ఏమన్నా అంటే అవిశ్వాస తీర్మానం పెట్టామనేది ఎందుకు ఆకు పొందని అవిశ్వాస తీర్మానం అది. ఓకే, అందుకని చాలా విచిత్రంగానే ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు. అయితే పవన్ కళ్యాణ్ తృతీయ శక్తిగా రిసీవ్ చేసుకోవడం, అలాగే సిపిఐ, సిపిఎం అనేవి గతంలోనే అందరికీ సుపరిచితంగా ఉన్నాయి కనుక ఓకే, మరి బీఎస్పీని కూడా తెలుగు ప్రజలు ఏ విధంగా రిసీవ్ చేసుకునే అవకాశం ఉంది? ముఖ్యంగా ఈ 2019 ఎన్నికలు ఎంత పోటాపోటీగా ఉన్న నేపథ్యంలో ఓవరాల్గా ఈ కూటమి యొక్క రిజల్ట్ ఎటువంటి? అంటే ఏపీ రాజకీయాల్లో బీఎస్పీ ప్రత్యక్షం కావడం, జనసేనని వెళ్ళి వాళ్ళని కలుసుకోవడం అన్నది తప్పకుండా ఒక మామూలుగా అయితే ఒక ఝలక్ అంటారు చూడు, ఆ తరహాలోనే జరిగింది. ఇది ప్రత్యర్థులకే కాదు, మిత్రులకు కూడా బీఎస్పీ వస్తుంది, ఇంత ముఖ్య పాత్ర వహిస్తుందని తెలియదు. రెండవది 21 స్థానాలు ఇచ్చారేంటి కమ్యూనిస్టులకు ఇదే అనే చర్చ కూడా ఉంది. కమ్యూనిస్టులు జిల్లాకు ఒక స్థానం చొప్పున వాళ్ళు ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు అడిగారు. ఇప్పుడు లోక్సభవి కూడా సర్దుబాటు చేయడం ద్వారా బహుశా ఒక చిత్తూరు జిల్లాలో తప్ప మిగిలిన అన్ని జిల్లాలో ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు లోక్సభకో శాసనసభకో పోటీ చేసే పరిస్థితి ఈ ఒప్పందం ద్వారా ఏర్పడింది. బీఎస్పీకి సంబంధించి వాళ్ళకి బలమైన స్థానాలు వస్తాయి, ఎటువంటివి వస్తాయి అనేది ఎట్లా ఉన్నాయి, వాళ్ళది ముఖ్యంగా సోషల్ బేసిస్, సామాజిక ప్రాతిపదిక, దళిత బహుజనులు అనే సిద్ధాంతం. కాబట్టి ఇక్కడ పవన్ కళ్యాణ్, జనసేన కూడా మాటి సామాజిక న్యాయం, ఆధిపత్య కులాలు, కుటుంబాలని అంటున్నారు. కాబట్టి ఆ కోణంలో బీఎస్పీకి ఇక్కడ ఒక చోటు కల్పించడం జరిగింది. మరి బీఎస్పీ మొదటిసారి బలంగా ప్రభావం పాదం మోపడానికి ఈ అవగాహన బీఎస్పీకి తోడ్పడవచ్చు. కొంతమంది పవన్ విమర్శకులు ఇటు నుంచి రెచ్చగొడుతున్నారు, అంటే అసలు బీఎస్పీ వల్ల పవన్కి ఏం రాదు, పవనే బీఎస్పీకి చాలా ఇచ్చారని. అంతకంటే ముఖ్యమైన విమర్శ నన్ను చాలామంది సోషల్ మీడియాలో కూడా అడిగారు, మాయావతి మీద చాలా అవినీతి ఆరోపణలు ఉన్నాయి, అటువంటి ఆమెతో పవన్ కళ్యాణ్ ఎలా కలుస్తారని. అసలు ఆరోపణలు లేని రాజకీయ నాయకులు ఎక్కువ మంది లేరు. రెండవది యూపీ వరకు ఎస్పీ, బీఎస్పీలు ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్నాయి. కాబట్టి కేంద్రంలో కాంగ్రెస్ ఉన్నా, బీజేపీ ఉన్నా వాళ్ళని మటుకు వెంటాడి వాళ్ళ మీద ఎక్కువ కేసులు పెట్టి చేస్తున్నాయనే ఒక అభిప్రాయం బలంగా ఉంది. అనేక సందర్భాల్లో మాయావతి హఠాత్తుగా దాడి, ఇప్పుడు లాలూ యాదవ్ ఉన్నాడు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఇప్పటికే ఆయన గడ్డి కుంభకోణంలో జైలు శిక్షలో ఉండి ఆసుపత్రిలో ఉన్నారు. ఆసుపత్రి మీద రైడ్ చేశారంట నిన్న. ఓకే, అంటే ఒకవైపు విపరీతమైన రైడ్స్ ప్రత్యర్థి పార్టీల మీద చేయడం అనేది అది జరుగుతూనే ఉంది. అందుకని దాని ఆధారంగా మాయావతితో పొత్తు పెట్టుకోకూడదంటే, ఉదాహరణకు జయలలిత ఎప్పుడో రాజకీయాల్లో ఉండకూడదు, ఎందుకని ఆమె కేసులు, శిక్షలు ఇవన్నీ చాలా ఉన్నాయి కాబట్టి. అందుకని ఇవన్నీ మింగుడు పడని వాళ్ళు మాట్లాడుతున్న మాటలు, కొన్ని బీజేపీకి మింగుడు పడవు, ఓకే, కొన్ని వైసీపీకి మింగుడు పడవు, కొన్ని టీడీపీకి మింగుడు పడవు. మీ అందరినీ కాదని కదా మేము ప్రత్యామ్నాయం పెట్టుకున్నాం, మీకందరికీ సంతృప్తికరంగా మేమేం చేస్తాం అన్నది జనసేన వాదనగా మనం చెప్పొచ్చు. ఓకే, అయితే ఓవరాల్గా చూస్తే ఇప్పుడున్న ఏపీ రాజకీయ పార్టీల్లో ఒక సఖ్యత అనేది కుదిరిందంటారు. అంటే ఈ ప్రజల్ని ఈ హామీలతో ఒప్పించడం, లేకపోతే నెక్స్ట్ 5 ఏళ్ళు మేము బాగా చూసుకుంటామని చెప్పడం వల్ల ప్రజలతో ఒక సఖ్యత ఉందంటారు. అంటే ఓ కీలకమైన అంశం, రాజశేఖర్ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక వ్యాఖ్య చేశారు. ఆయన 2 విషయాలు చెప్పారు. ఒకటి, ఆంధ్ర ఎన్నికలతో మాకేం సంబంధం లేదు, మేము అక్కడ వేలు పెట్టబోవడం లేదని. వేలు పెడతామని చెప్పింది ఈయన, పెట్టబోవడం లేదు, మేము ఎవరిని కూడా పోటీ పెట్టాం. అక్కడ త్రిముఖ పోటీ జరుగుతుంది. త్రిముఖ పోటీలో ఎవరిని ఎన్నుకోవాలో చైతన్యవంతులైన ఆంధ్ర ప్రజలకు తెలుసు, మేము నమ్ముతున్నాము చంద్రబాబు నాయుడు వాళ్ళు ఓడిస్తారని ఆయన ఒక ప్రకటన చేశారు. కేసీఆర్ పూర్తిగా వైసీపీని బలపరుస్తున్నారని, అసలు ఎన్నికంటేనే చంద్రబాబు వర్సెస్ కేసీఆర్ అన్న పద్ధతిలో మాట్లాడిన పరిస్థితి మారడం మనం ఇక్కడ గమనిస్తాం. ఇదివరకు హిందూ, టైమ్స్ గ్రూప్ ఇట్లాంటివి
పవన్ కళ్యాణ్ మే అప్సెట్ ది బ్యాలెన్స్ బిట్వీన్ బోత్ ది పార్టీస్ అనే వ్యాఖ్య అవి ఇది వరకు చేసున్నాయి. ఇప్పుడు కేటీఆర్ కూడా ఏమంటున్నారంటే 3 శక్తులు అక్కడ రంగంలో ఉన్నాయి, ఇందులో ఏది కావాలో ఎంచుకునే స్వేచ్ఛ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉంది, వాళ్ళకి ఆ చైతన్యం కూడా ఉంది అంటున్నారు. సో ఇక్కడ మనం తప్పనిసరిగా ఈ కూటమి ఈ కలయికకు ఒక ఆదరణ లభిస్తుంది, దాని ప్రభావం ఉంటుందని అందరూ అంచనా వేస్తున్నారు. ఒక సందర్భంలో కేటీఆర్ కూడా పవన్ కళ్యాణ్ సీఎం కావాలన్నట్లుగా ఒక ప్రచారం బాగా వార్తల్లోకి వచ్చింది. మరి ఇప్పుడు ఒక ప్రచారం జరిగింది, ఆ తర్వాత ఆయన నేను అలా అనలేదు అని దాని ఒక సవరణ కూడా ఇచ్చినట్టుగా ఉన్నారు. రెండవది పవన్ కళ్యాణ్ బీఎస్పీని కలిసి విమర్శలు చేశారుగా రాజమండ్రి ప్రసంగం తర్వాత ఎంపీ కవిత కొన్ని ఎవరి కోసం మీరు మాయావతితో కలిసారు ఇలాంటి మాటలు అన్నారు. అలాగే ఇదివరకు విమర్శలు చేసిన వాళ్ళు విజయశాంతి లాంటి వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ అయితేనే ఇక్కడ సరైన ఇది చెప్పగలుగుతారని కూడా చెప్పారు. అంటే ఏదో ఒక విధంగా వీళ్ళందరూ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడం, జనసేన ప్రభావాన్ని గురించి మొత్తం మీడియా, నేషనల్ మీడియా, రాజకీయ పార్టీలు అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అంటే ఓపెన్ మైండ్తో ఉన్న వాళ్ళేమో ఎన్ని సీట్లు ఎన్ని ఓట్లు వస్తాయి ఎలాంటి ప్రభావం చూపిస్తారని చూస్తున్నారు. క్లోజ్డ్ మైండ్స్తో ఉన్నవాళ్ళు లేకపోతే ఆయన రావడమే సహించలేనటువంటి వాళ్ళేమో చప్పరించేసి రకరకాల ముద్రలేసి బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇక రాజకీయ శత్రువులు ప్రత్యర్థులేమో అసలు అది నిజమే కాదు, అది మిథ్య, అసలు తెలుగుదేశంలో భాగం అని పూర్తి కట్టుకథలు చెప్తున్నారు. అంటే ఇంతమంది ఇన్ని రకాలుగా చూడడంలోనే ఈ థర్డ్ ఫోర్స్ జనసేన నాయకత్వంలో ఉన్న థర్డ్ ఫోర్స్ ప్రాధాన్యత మనకు అక్కడే కనిపిస్తుంది. ఏమీ లేకపోతే ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు ఎన్టీఆర్ దగ్గర నుంచి విపి సింగ్ దగ్గర నుంచి అనేక రాష్ట్రాల్లో అనేక అనుభవాలు ఉన్న జాతీయ పార్టీలు కదా. ఇన్నిసార్లు చర్చలు జరిపి ఇన్నిసార్లు సంప్రదింపుల తర్వాత అవగాహన వరకు వాళ్ళు కొనసాగుతున్నారంటే ఒక అంచనా లేకుండా చేస్తారా? ఎవరికి కొరకరాని కోయలాంటి బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి ఆయనతో పొత్తు కుదుర్చుకొని ఆయన ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నానని చెప్తున్నారు. అలాగే మాయావతి ప్రధాని కావాలని ఆయన చెప్తున్నారు. అంటే నేను కాంగ్రెస్తో బీజేపీతో టీడీపీతో లేను అని ఒక మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు. అయితే ఎవరు ఎన్ని చేసినా ఎన్నికలు ఇంకా ఎలక్షన్స్ దగ్గర పడుతున్న కొద్దీ బూత్ లెవెల్లో అలాగే గ్రౌండ్ లెవెల్లో ప్రతి ఓటర్కి దగ్గరగా వారి మన్ననలు పొందాలి, మేము పార్టీ తరపున ఈ విధంగా చేయాలి అన్న ఒక భరోసాను కల్పించాలి. మరి అటువంటి పరిస్థితి ఈ రాజకీయ పార్టీల్లో అందరిలోనూ ఉందంటారా? మొన్న జనసేనలో చేరినప్పుడు జేడి లక్ష్మణ పవన్ కళ్యాణ్ ముందు నుంచి తనను అభినందించడం 2014లోనే అడగడం ఇవి చెప్పడంతో పాటు ఆయన మేనిఫెస్టో చాలా బాగా ఉంది, ఈ మేనిఫెస్టో అందరినీ ఆకర్షించేదిగా ఉందని చెప్పడం మనం చూసాం. మనం దాని మీద ఒకరోజు వివరంగా కూడా చర్చించాము. అది చాలా సమగ్రమైన మేనిఫెస్టో, అన్ని తరగతులను కూడా ఆకర్షించడానికి కాదు ఆదుకోవడానికి ఉద్దేశించింది. అలాగే వ్యవస్థాగతమైన మార్పులు కూడా ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ టీడీపీ, వైసీపీ కాంగ్రెస్ టీడీపీ బీజేపీ ఈ మోడల్ ఏం మారదు, కానీ ఇక్కడ మీరు ఎప్పుడైతే లెఫ్ట్తో కలిసారో ఆ మోడల్ మారుతుంది. యూపీఏ 1 తీసుకోండి, పని హక్కు, పనికి ఇది ఉపాధి హామీ పథకము, ఆర్టీఐ చట్టం ఇలాంటివన్నీ వస్తాయి. ఎప్పుడెప్పుడైతే మిశ్రమ ప్రభుత్వాలు కాస్త ప్రత్యామ్నాయ కలయికలు ఉన్నప్పుడే మనకు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ భిన్నమైన చట్టాలు. రామారావు గారు వచ్చాక కదా అమ్మాయిలకు ఆస్తి హక్కు పెట్టాడు ఉదాహరణకు, మాండలిక వ్యవస్థ రద్దు, ఇలాంటివన్నీ కూడా చేశారు ఆయన. కాబట్టి ఒక ఉత్సాహము, ప్రజల పట్ల నిబద్ధత ఉన్నవాళ్ళు అధికారంలోకి వస్తే ఇలాంటివి చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రవి గారు. మరి చూడాలి ఏపీ ప్రజలు ఈ బీఎస్పీ కూటమిని అలాగే జనసేన కూటమిని అలాగే ఇతర ముఖ్యంగా వైసీపీ టీడీపీని ఈసారి ఏ విధంగా చూస్తారనేది. థ్యాంక్ యూ రవి గారు. ఇది వాటి ట్రూ టాక్ విత్ తెలకపల్లి రవి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.